హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇది మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా లేచిన తర్వాత అవన్నీ అవతలకి నెట్టేసి మంచాలు అవన్నీ దుప్పట్లు మడతేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా కొంచెం పెందలాడే లేచానండి. ఇంకా ఈ మంచాలు అవన్నీ ఒక పక్క పట్టేసి కసువులు చిమ్మాలి కదా. ఇంకా నేను లేచేసరికి గ్యాస్ మీద అన్నము ఒక పక్క టీ పెట్టున్నాయండి. అన్నం ఇంకా అమ్మేమో కసువు చిమ్ముతుంది. నేను అన్నం కాడ కూర్చొని ఉన్నాను. అన్నం ఉడికిన తర్వాత అంతలోకి కసువులు చిమ్మడం అయిపోయింది. అన్నం కూడా ఉడికిందండి. ఇంకా అమ్మ అన్నం ఉంచుతున్నారు. టీ కూడా కాగిపోయినాయండి. మా నాన్న పోసిచ్చి ఇంకా నేను అమ్మ తాగుతున్నాము. అమ్మ కింద కూర చేయడానికి అని చెప్పేసి క్యాబేజీ కోస్తున్నారనమాట. ఇంకా నేను టీ తీసుకొని బయటకు వచ్చేసాను. ఇంకా ఏంటి మా అమ్మాయి రాలేదని చూస్తున్నారా? వచ్చింది చూడండి ఇప్పుడు. ఆ పక్కన ఆడుకుంటుందండి. పిల్లవంగానే వచ్చేసింది. ఇప్పుడు దాకా లోపల పని చేసుకుంటూ ఉన్నాను కదా, అందుకని చెప్పేసి కింద బయట ప్లేట్లో అన్నం పెట్టుంటే అది తింటున్నారనమాట. ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత అమ్మ ఈరోజు క్యాబేజీ పచ్చడి చేద్దామని చెప్పేసి క్యాబేజీ కోస్తున్నారనమాట. ఇంకా నేను వెళ్ళేసి అంట్లు తోమదామని చెప్పేసి వెళ్ళాను. నేను వచ్చేసరికి క్యాబేజీ ఉడికిపోయిందనమాట. ఇంకా పచ్చడికి మిక్సీలో వేసేస్తున్నాను. దానికి అక్కడికి కూడా వచ్చేసిందండి. కిందకి దిగమన్నా కానీ దిగలేదు. రోజు అమ్మ చేస్తారు కదా, ఇంకా నేను బయట పని చేస్తాను కాబట్టి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కిందకి దిగమన్నా కానీ దిగలేదు. తను కూడా చేస్తుంటే పని చూస్తూ ఉంది. ఫాలో అవుతున్నారన్నమాట వాడు. అప్పటికి 2 సార్లు తీసుకెళ్ళి పక్కన మంచం మీద పెట్టానండి. అయినా కానీ వినకుండా వస్తూనే ఉన్నాడు. ఫాలో అవుతా మార్నింగ్ టైం ఇంకా నేను ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటారు. చూడండి, పచ్చడి మిక్సీ వేయడం అయిపోయిందండి. ఇంక ఇప్పుడు తిరగమాత పెడుతున్నాను. అన్నీ తీసేసుకొని నూనె వేసుకొని కొంచెం దాంట్లో నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి తీసి పెట్టింది అయిపోయింది, కరగబెట్టాలి. కొంచెం దాంట్లో ఉన్నది వేసేసి తిరగమాత వేసిన తర్వాత నెయ్యి కరగబెడతాను. ఫ్రిడ్జ్లో ఉందండి. ఇంకా అవన్నీ తీసుకొచ్చుకొని తిరగమాత వేసేసుకుంటాను. ఈ వారంలో ఇంకా ఎండపోసి చేయలేదు. రేపు సండే చేయాలి. ఇంకా వంట చేయడం అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అమ్మ ఇల్లు తుడుస్తున్నారనమాట. బయట లోపల తుడవడం అయిపోయింది. ఈరోజు బాగా పెందలాడి ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా అమ్మేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను స్నానం చేసేసి పూజ చేసేసుకుని తినేస్తే అయిపోతుందండి. మార్నింగ్ రొటీన్ ఇంక ఇలాగే ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పసుపు, చింతపండు, జీలకర్ర, ఉప్పు అవన్నీ ముందే వేసేసానండి. కొంచెం సరిపోలేదు, అందుకని చెప్పేసి తిరగమాత వేసిన దాంట్లో సాల్ట్ కూడా వేసాను కొంచెం.
డైలీ ఇంతే, వేరే పని ఏమి ఉంటుందండి. ఇంకా రేపు సండే ఇల్లంతా క్లీనింగ్ ఉంటుందండి. అవన్నీ తీసి క్లీన్ చేసేసుకోవాలి. రేపు కొంచెం బిజీగానే ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫ్రిడ్జ్లో ఎన్నపూస కరగబెట్టడానికి అని చెప్పేసి ఎన్నపూస ఉన్నది డబ్బా తీసి పక్కన పెడుతున్నాను. ఒకళ్ళే ఇంటి పని చేసుకోవడం కొంచెం కష్టమే. ఇద్దరుంటే ఈజీగా ఉంటుంది. ఒకళ్ళు బయట చేసినా ఇంకొకళ్ళు ఇంట్లో చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ని కలిసి కూడా చాలా రోజులు అయిపోయిందండి. కుదిరితే వెళ్ళాలి ఒక వారంలో. ఇంకా నేను కూడా కరగబెట్టేస్తున్నాను. ఇంకా పూజ అయిపోయింది, నేను కూడా తినేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.